వెల్కమ్ టు అనంత టీవీ ఎంటర్టైన్మెంట్. నేను మీ స్వీయ వర్మ. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలకు రిటైర్మెంట్ ఇచ్చేస్తారు అన్న ప్రచారం సోషల్ మీడియాలో జోరుగా సాగుతున్న సంగతి తెలిసిందే. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలకు రిటైర్మెంట్ ఇచ్చేస్తారా అన్న ప్రచారం సోషల్ మీడియాలో జోరుగా సాగుతోంది. రాజకీయంగా డిప్యూటీ సీఎం బాధ్యతలు నిర్వర్తిస్తున్న నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ఇక సినిమాలు చెయ్యబోరని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. సినిమాల విషయంలో ఆయన ఏమాత్రం ఆసక్తిగా ఉన్నట్లు కూడా కనిపించట్లేదు. హరిహర వీరమల్లు చిత్రానికి 4 రోజులు డేట్లు కూడా కేటాయించలేని స్థితిలో ఉన్నారు పవన్ కళ్యాణ్. ఓజీ షూటింగ్ పరిస్థితి కూడా ఇలాగే ఉంది. ఈ 2 సినిమాలు ఇప్పటికే రిలీజ్ అవ్వాలని, కానీ ఎప్పుడు రిలీజ్ అవుతాయో కూడా చెప్పలేని పరిస్థితి ఏర్పడింది. ఇక మిగతా సినిమాల పరిస్థితి ఆ దేవుడికే ఎరుక. ఈ నేపథ్యంలో పవన్ ఇదే ఏడాది వారసుడు అకీరానందన్ని వెంట తిప్పడం కూడా ఆసక్తికరంగా మారిన సంగతి తెలిసిందే. వారసుడిని లాంచ్ చేసి అభిమానులను మెప్పించాల్సిన బాధ్యత పవన్ మీద పడింది. ఈ నేపథ్యంలో తాజాగా అకీరానందన్ విషయంలో ఓ ఇంట్రెస్టింగ్ విషయం లీక్ అయింది. అకీరానందన్ ఎంట్రీ ఉస్తాద్ భగత్ సింగ్ తో జరుగుతుందనే వార్త బయటకు వచ్చింది. ఇటీవలే పవన్ హరీష్ శంకర్ ని పిలిచి అకీరా గురించి వివరించినట్టు సన్నిహితులు చెబుతున్నారు. ఇటీవలే పవన్ హరీష్ శంకర్ ని పిలిచి అకీరా గురించి వివరించినట్లు సన్నిహితుల నుంచి లీక్ అయింది. తాను నటించాల్సిన చిత్రంలో అకీరా నటిస్తే ఎలా ఉంటుందో ఆలోచించమని హరీష్ కి పీకే సలహా ఇచ్చారట. అందుకే హరీష్ కూడా ఆలోచించి చెబుతానన్నాడట. మరి అదే నిజమైతే అభిమానులకు పండగే. అకీరా ఎంట్రీ ఎప్పుడెప్పుడా అని అభిమానులు ఎదురు చూస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే అకీరా హైట్, బాడీ లాంగ్వేజ్ కూడా పక్కా హీరో మెటీరియల్ అని తేలిపోయింది. తండ్రి ఇమేజ్ లో అకీరా ఎంట్రీ ఇస్తే పెద్ద హీరో అవుతాడని అభిమానులు బలంగా నమ్ముతున్నారు.